తప్పు చేయడం నేను నా కళ్ళారా చూశాను. ఇక నీతో కలిసి ఉండలేను. బయటికెళ్ళు, వెళ్ళు. ఎందుకు కావేరి, ఎందుకు ఇన్ని డ్రామాలు ఆడుతున్నావు? మార్ఫింగ్ వీడియోస్తో ఎందుకు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు? సారీ కావేరి, నిన్ను ఎన్నిసార్లు క్షమాపణ అడిగినా తప్పులేదు. వద్దు, అలాంటి మాటలు మాట్లాడకండి. జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు. ఆ యమజ అలా ప్లాన్ చేసింది. అవును కావేరి, నువ్వు నిజం చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా యమజ ఎత్తుకు పై ఎత్తు వేసి నీదే తప్పు అన్నట్టు చేసేది. అక్కడికి నువ్వు చాలాసార్లు చెప్పావు, కళ్ళను కాదు మనసును నమ్మాలి అని. నేనే వినలేదు. నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు అనుకున్నాను. పోన్లే అర్జున్ బాబు, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. మనం ఇప్పుడు చేయాల్సింది బాధపడడం కాదు, ఆ యమజ పని పట్టడం. ఎవరు? అమ్మ ఫోన్ చేస్తుంది. స్పీకర్ ఆన్లో పెట్టు. హలో అమ్మా. బిడ్డా, ఆ యమజ ఇక్కడికొచ్చింది. తనకు అర్జున్ బాబుకి నిశ్చితార్థం అంటూ గొప్పగా చెప్పింది. అంతేకాదు, నిన్ను ఇంట్లోంచి గెంటియబోతున్నానని కూడా చెప్పింది. నేను దాన్ని ఇక్కడే గోయి తీసి పాతేద్దామనుకున్నాను, కానీ మీ బావ అడ్డుపడ్డాడు. విశాల్ స్పృహలోకి వచ్చేంత వరకు తొందరపడొద్దని ఆపిండు. బావ చెప్పేది కరెక్టే అమ్మా. విశాల్ని స్పృహలోకి రానివ్వు. ఆ యమజ సంగతి నేను చూస్తాను. అది నన్ను గెంటేయడం కాదు, నేనే దాన్ని మెడపట్టి బయటికి గెంటేస్తాను. జాగ్రత్త బిడ్డా, ఆ యమజ పాము లాంటిది. అవునమ్మా, ఆ పాము తోక తొక్కితే రెచ్చిపోతుంది. అందుకే దాని తల బ్రద్దలు కొడతాను. బిడ్డా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కాని ఆ యమజ పీడ ఈ రోజుతో వదిలిపోవాలి. నువ్వు అర్జున్ బాబు సుఖంగా ఉండాలి. అత్తయ్య. అర్జున్ బాబు, మీరక్కడే ఉన్నారా? ఉన్నానత్తయ్య. కావేరి విషయంలో నేను చాలా తప్పులు చేశాను. నా కోసమే బతికిన కావేరిని, నేను నా కుటుంబం బాగుండాలనుకునే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి. అర్జున్ బాబు, అలా అనకండి. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా మీలాగే ప్రవర్తించేవారు. ఇప్పటికైనా అమ్మవారి దయ వల్ల మీరిద్దరూ కలిశారు. నాకదే చాలు. నిజమే అత్తయ్య, కావేరి చేసిన పూజల వల్ల అమ్మవారు నాకు నిజం తెలిసేలా చేశారు. ఇక ఏ శక్తి మమ్మల్ని విడదీయలేదు. అమ్మా, విశాల్ స్పృహలోకి రాగానే ఫోన్ చేయి. అలాగే బిడ్డా, చేస్తాను. విన్నావు కదా, మన ఇద్దరం హ్యాపీగా ఉంటేనే అత్తయ్య ప్రశాంతంగా ఉంటారంట. మరి హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? పూర్ణ మేడం, అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి.